నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, నాలాంటి వాళ్ళకు హెల్ప్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో చూస్తే వీడని మిస్టరీ, విమాన ప్రమాదంపై అంతు చిక్కని కారణాలు. ఎంతో ఆనందంగా లండన్కు బయలుదేరిన 241 మంది జీవితాలను బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాదం జరిగి 2 రోజులవుతున్నా కారణాలు అంతు చిక్కడం లేదు. సాంకేతిక లోపమా, పచ్చులు ఢీకొనడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా, అసలు ఏం జరిగిందనే విషయాలపై పౌర విమాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు రంగంలోకి దిగారు. చూడండి, విమానం పడిపోయి ఇప్పటికి 2 days అయినా కూడా ఎందుకు ఏమి ప్రాబ్లం అనేది కూడా ఇంతవరకు కూడా అంతు చిక్కలేదంట. కారణాలు ఇంతమంది 241 మంది ఇంచుమించు సజీవ దహనమయ్యారు. వాటి పరిస్థితి ఏమి అనేది కూడా, ఆ విమానం ఏమైంది కూడా ఇంతవరకు అంతు చిక్కనే వ్యవహారంగా మారింది అంటున్నారు. 2 రోజులైన విమాన శాఖకు ఏమీ తెలియట్లేదంట. రంగంలో దిగిన ఏఐఐబి నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ. బ్లాక్ బాక్స్ దొరికింది, హాస్టల్ శిథిలాల కింద లభ్యం, ఎయిర్ ఇండియాలో బోయింగ్ కుదింపు, బాధిత కుటుంబాలకు అండగా, విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన మోడీ. చూడండి, మోడీ గారు వచ్చారు, చూశారు. అట్లాగే మన అమిత్ షా గారు వచ్చారు, అట్లే రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు, చూశారు. కానీ విమానం ఎలా కూలింది అనే దాన్ని మటుకు ఇంకా అంతు చిక్కలేదంట దాని ప్రభావం. అది ఇంకా చూస్తే నెక్స్ట్, తల్లికి ఆనందం, సంతాన లక్ష్మీ కటాక్షం, కూటమి సర్కార్కు వందనం అభివందనం. చూడండి, జగనాయంలో ఇంటింటికి ఒకరికే, నేడు చదువుకుంటున్న వారందరికీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ. 3 పిల్లలున్నవారు 2 లక్షల పైబాగానే, 4 పిల్లలున్నవారు భారీగానే తల్లికి వందనం నిధులు జమ దాదాపుగా పూర్తి. చూడండి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల పరంగా తల్లికి వందనం పథకం పెట్టారండి. పిల్లలు ఎంతమంది పిల్లలుంటే ఆడపిల్లలు అందరికీ ప్రతి ఒక్కరికి తల్లి వందనం పథకం ఇస్తామని చెప్పారు. అన్నదాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం నిన్న స్కూల్ తెరిచిన రోజు 12వ తారీఖు కాబట్టి వేశారండి. ప్రతి ఒక్కరికి అకౌంట్లలో డబ్బులు వేశారు. వదిన, నీ అకౌంట్లో డబ్బులు పడాయా? పక్క వీధిలో మా బంధువులు ఉన్నారు, 3-13 30,000 పడాయంట. పిల్లలు స్కూల్ ఫీజులోని అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయింది. సైకిల్పై స్కూల్కి వెళ్ళాలని పెద్దోడు ఆశ, కొనిస్తా, చిన్నోడిని సైకిల్పై తీసుకెళ్తాడు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో తల్లులను పలకరించినా ఇవే ముచ్చట్ల. కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది సందర్భంగా తల్లికి వందనం నిధులను జమ చేశారు. డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాలో పడడం మొదలైంది. చూడండి, అనంతపురం జిల్లా ఈడపకల్లు మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ, రామంజీ దంపతుల 6 సంతానం. వీరిలో 5గురికి తల్లి వందనం వచ్చేసిన ఆనందం ఇది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన దార్ల జ్యోతికి 4 సంతానం. వీరందరికీ ఒకేసారి తల్లికి వందనం పథకం ద్వారా 52,000 జమ అయినాయి. పిల్లలతో కలిసి ఆమె ఇలా హర్షం వ్యక్తం చేశారు. 24 గంటలు టైం ఇస్తున్నా, 2,000 నా ఖాతాలో పడినట్లు నిరూపించాలి, లేదంటే తీవ్ర చర్యలు. వైసీపీకి లోకేష్ హెచ్చరిక. 23 నుంచి తొలి అడుగు, కూటమి ఏడాది సుపరిపై ఇంటింటికి ప్రచారము. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఆర్మీ చీఫ్ 4 జనరల్స్ 6 అణు శాస్త్రవేత్తలు మృతి.
100 సైనిక అణుచిపిని స్థావరాలపై గురి, 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడి, 330 బాంబుల క్షిపణులతో ఇరుసుకుపడ్డ ఇజ్రాయెల్. చూడండి, నంతాజ్ యురేనియం శుద్ధి కేంద్రం ధ్వంసం, ఇజ్రాయెల్ సైన్యం ముసాద్ సంయుక్త ఆపరేషన్, ఇరాన్లోకి డ్రోన్లు ఆయుధాలు అక్రమంగా చేరవేత, ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించిన ఇరాన్. చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్ దాడులంట, ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులంట. భయం పోయింది, భద్రత పెరిగింది. వైసీపీ హయాంలో 1.52 లక్షల కేసులు, కూటమొచ్చాక లక్షలోపే నమోదు. టెక్నాలజీతో నేరాల అదుపు, సోషల్ సైకోలకు చెక్కు, ఈగలతో గంజాయి స్మగ్లింగ్ సాగు కస్టడీ, శక్తి యాప్తో మహిళలకు భరోసా, పోలీసింగ్ మార్పులతో నేరస్తులతో ఎన్నులో వణుకు. కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలు. జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, డిబేట్లోని వారు చేయకూడదు. సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక, రాజధానిపై అసభ్య వ్యాఖ్యలలో జైలు నుంచి విడుదల ఆదేశము, ట్రయల్ కోర్టుకు షరతులతో లోబడి బెయిలు. రక్తమోడిన రహదారులు, 10 మంది దుర్మరణం, కర్ణాటకలో 5గురిని బలికొన్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్, మృతుల్లో 4 చిత్తూరు జిల్లా వాసులు, 14 మంది గాయాలు. చిత్తూరులో అతి వేగానికి 3 బలి, అనకాపల్లిలో బైక్ను లారీ ఢీకొట్టిన 2 మృతి. చూడండి, రక్తమోడిన రహదారులంట, 10 మంది దుర్మరణం అంట, కర్ణాటకలో 5గురిని బలికొన్న ఆర్టీసీ బస్సు అంట. చూడండి పరిస్థితి ఎట్లుందో ఏమో. లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేర్చే కఠిన చర్యలు, టీటీడీ. శ్రీవారి లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. శ్రీవారి సేవలో జస్టిస్ కృష్ణసాగర్. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణసాగర్ శుక్రవారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. భయం పోయింది, భద్రత పెరిగింది. కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలు. చూడండి, కూటమి పాలనకు ఏడాది. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. నమస్కారం ప్రజలారా, సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ, చంద్రబాబు సర్కార్కు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. వాక్ స్వాతంత్ర హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ. జర్నలిస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం. తద్వారా ఆయన వాక్ స్వాతంత్రాన్ని రక్షించినట్లవుతుందని స్పష్టీకరణ. నవ్వడం నేరమా, నవ్వుతే అరెస్టా చేస్తారా అంటూ మండిపాటు. నవ్వడం తప్పైతే మేము రోజు నవ్వుతూనే కేసులు విచారిస్తూ ఉంటామని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు. సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిరసంగా, అప్రజాస్వామ్యంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం. దీని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి, చంద్రబాబుకు సుప్రీం ఆదేశాలు పెద్ద చెంపపెట్టు అని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా చూస్తే బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,398 కోట్లు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్తో సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు. నేడు తన హామీలకు బాబు సూర్తి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింట బాండ్లు పంపిణీ. చంద్రబాబు నైజం తెలిసిన ప్రజలు నమ్మారేమోనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
పూచి వైఎస్ జగన్ పథకాలని కొనసాగిస్తామని, అంతకు రెండింతలు సంక్షేమం ఇస్తామని భరోసా నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఈ హామీలన్నీ తొంగలోకి రెండో ఏడాదిలోకి అడుగు పెడుతూనే సూపర్ 6 అమలు చేశానంటూ బాబు ప్రకటన. దీనిపై ఇంకెవరైనా మాట్లాడితే నాలుక మందం తప్ప మరొకటి కాదంటూ ఉకారింపు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్న వైఎస్ జగన్ నేటి వైఎస్ జగన్ మాటలు అక్షర సత్యాలుగా మారాయంటున్న రాజకీయ విశ్లేషకులు. చూడండి, బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,398 కోట్లంట. అది హంద్రీవా విస్తరణ పనుల్లో నాణ్యత డొల్లు. హంద్రీవా కాలు విస్తరణ పనులు పూర్తి కాకముందే ఆ కాలువ పనుల్లో నాణ్యత లోపాలు బట్టబయలైనాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లైనింగ్ దెబ్బతిని ప్రధాన కాలువకు గండిపడింది. పొదిలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల అనుమతి లేకుండా టీడీపీ వర్గీయులు నిరసనలు దిగగా పోలీసులు అసలు నిందితులైన టీడీపీ వర్గీయులను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి 5గురు బలి. కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టి ఘటనలో 5గురు ఏపీ వాసులు మృతి చెందగా 16 మందికి గాయాలు. ప్రమాద స్థలానికి ప్రధాని మోడీ. అహ్మదాబాద్లో విమాన శిథిలాలు ధ్వంసమైన భవనాలు పరిశీలన. సిటీ సివిల్ ఆసుపత్రిలో క్షేత్రఘాతుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా. ప్రాణాలతో బయటపడ్డ విశ్వేష్ కుమార్ రమేష్లకు పరామర్శ. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కుటుంబానికి ఓదార్పు. చూడండి, చనిపోయిన ఒకే అతను బతికాడు కదా, అతన్ని చూశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కుటుంబానికి కూడా ఓదార్చాడు. పాపం ఆయన చనిపోయాడు కదా, దాంట్లో అంతమంది అమాయకుల ప్రాణాలు చనిపోవడం, ఆ విమానం కూలిపోవడం అందరినీ బాధ వేసింది. దేశంలోని అందరికీ, ప్రపంచ దేశాల వాళ్ళు కూడా దాన్ని చూసి బాధపడినారు, విమానం కూలిపోవడం. బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించేందుకు కర్రలతో దాడి. చూడండి, బకాయిలు చెల్లించేదెప్పుడు, పీఆర్పీ ఇచ్చేదెప్పుడు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పిరాజు వెంకటేశ్వర్లు. పశ్చిమాసియా రణరంగం. ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులు. అణు సైనిక లక్ష్యాలపై క్షిపణుల వర్షం. చూడండి, ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులంట. దేశవ్యాప్తంగా 100కు పైగా లక్ష్యాలపై దాడులు. తుడిచిపెట్టకపోయిన ఇరాన్ సైనిక పోటనం. ఆర్మీ ఆర్జీసీ సైనిక ముఖ్యులంతా మృతి. అణు ఒప్పందానికి రాకుంటే అంతే. ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు. దాడులు ఆగబోవు. చూడండి, ట్రంప్ ఏమంటున్నాడంటే ఇరాన్కు, మీరు అణు ఒప్పందానికి రాకుంటే మీ పరిస్థితి అలాగే ఉంటుంది అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు ఇరాన్. ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది ఇరాన్పై. చూస్తే చంద్రబాబు నాయుడుది కూటమికి బుద్ధి చెప్పింది. కొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు అద్భుత తీరులో ప్రజాస్వామ్యాన్ని పునాదులను నిలబెట్టింది. రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారండి. కూటమికి బుద్ధి చెప్పిందని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి అని మాజీ మంత్రి అంటున్నారండి. జర్నలిజాన్ని బతికించింది అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అంటున్నారండి. అక్రమ అరెస్ట్ అని తేలిపోయింది గుడివాడ అమర్నాథ్ అంటున్నారండి. వారంతా క్షమాపణ చెప్పాలి అని కళ్యాణి ఎమ్మెల్సీ ఆయన అంటుందండి. మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి సర్కారు నేతలు చేసిన బురద రాజకీయాలకు క్షమాపణ చెప్పాలని అంటున్నారండి. కానీ కొమ్మినేనికి బెయిల్ వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే అమరావతి ప్రజలను, అక్కడ ఉండే వాళ్ళను వేషులు అని సాక్షి డిబేట్లో చెప్పడం నైతికంగా వీళ్ళకు చాలా ఎదురు దెబ్బ, చాలా తప్పు పని. ఇప్పుడు వాళ్ళు
కొమ్మినేనిని బెయిల్ మీద ఇచ్చారంటే కోర్టు అనేది సాంకేతికంగా చూసింది, కోర్టులో సాంకేతికంగా చూసి బెయిల్ ఇచ్చింది. కానీ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అని కోర్టు చెప్పలేదు. కానీ ఇది వైఎస్ఆర్సీపీకి సాక్షి పత్రిక కూడా పెద్ద ఎదురు దెబ్బ. ఇది వీళ్ళు ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది తప్పండి, ఇట్లా మాట్లాడడం తప్పని అనట్లేదు. అక్రమ అరెస్టు అంటున్నారు. అంటే రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళని అందరినీ అవమానపరిస్తే అది మంచిదా? ఇప్పటికైనా మీరు అది వాళ్ళు మాట్లాడింది తప్పని ఒకరన్నా చెప్తున్నారా? అది వైఎస్ఆర్సీపీకి కానీ సాక్షి దినపత్రిక కూడా కానీ పెద్ద ఎదురు దెబ్బ. వీళ్ళంతా చూడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. పత్రికా స్వేచ్ఛకు బలమైన సందేశం. వంగ గీత మాజీ ఎంపీ. అక్రమ అరెస్టులు ఆపాలి మాజీ మంత్రి అప్పలరాజు. సత్యమేవ జయతి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే తీరు గోరంట్ల మాధవ్ కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. సర్కారుకు చెంపపెట్టు బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే. చెంపపెట్టు ఏం లేదండి, రాష్ట్ర ప్రజలు మీకు తగిన బుద్ధే చెప్తారు. ఎందుకంటే రాష్ట్ర మహిళలను అవమానపరిచారు, కానీ అది ఎప్పటికీ మర్చిపోరండి. ఇది సాక్షి దినపత్రిక అండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు దినపత్రిక కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ అండి. ఈనాడు తెలంగాణ దినపత్రిక చూసుకుంటే మనకు ముఖ్యంగా బగ్గుమన్న పశ్చిమాసియా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం. ఇరాన్ అణుచిపురులు, అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయాలపై ఇరుసుకుపడిన ఇజ్రాయెల్. 200కు పైగా యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి ఖచ్చితత్వంతో దాడులు. 3 కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి. 78 మంది పౌరుల మరణం, 329 మంది గాయాలు. తొలుత 100 డ్రోన్లతో ప్రతి దాడికి దిగిన ట్రెహాన్, తర్వాత 100ల కొద్ది క్షిపణుల ప్రయోగం. చూడండి, రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూల్చిన ఇరాన్. తాజా ఘర్షణలతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలు. చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం అంట. దీనివల్ల డీజిల్ ధరలకు, పెట్రోల్ డీజిల్కు ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రాజధాని ట్రెహాన్లో చెలరేగిన మంటలు. చూడండి, అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ను పరామర్శిస్తున్న ప్రధాని మోడీ. గుట్లు ఇప్పనున్న బ్లాక్ బాక్స్. బీజే వైద్య కళాశాల భవనంపై పైకప్పుపై లభ్యము. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోడీ ఆసుపత్రుల బాధ్యతలకు పరామర్శ. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో సమీక్ష. 6 మృతదేహాల బంధువులకు అప్పగించిన పోలీసు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది. చూడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షేత్రయాత్రలను ప్రధానమంత్రి మోడీ గారు పరామర్శించారు. బతుకులు చెదిరి ఆశలు ఆవిరి. బాధ్యతలు ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. చూడండి, పాపం ఎంతోమంది విమానంలో చనిపోయారు. అలాంటి వాళ్ళను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పోయి వాళ్ళను, కుటుంబ సభ్యులను వాళ్ళను ఓదార్చారు. అక్కడ ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా చూశాడు. చూసి దాని పరిస్థితి ఏమైంది కూడా మోడీ గారు, అట్లే అమిత్ షా గారు, అట్లే రామ్మోహన్ నాయుడు గారు కూడా పోయి అక్కడ చూసి వచ్చారు. ఇంకా చూస్తే 16న రైతు భరోసా పెట్టుబడి సహాయము జబకు ప్రభుత్వం కసరత్తు. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం. రాష్ట్రంలో వానాకాలం సాగు సీజన్కు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని ఈ నెల 16న విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతు ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సహాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
చర్చించారు. ఈ నెల 16న తెలంగాణ రైతులకు అందరికీ రైతు భరోసా జమ చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు. ఇంకా చూస్తే గురుకులాల్లోనూ డే స్కాలర్ చదువు అందిద్దాం, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి, పట్టణాలు నగర ప్రభుత్వ పాఠశాలను పెంచండి, విద్యాశాఖ సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడండి ఏమంటున్నారంటే, నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి చోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని ఇళ్లకు వెళ్ళేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, కోరుకున్న విద్యార్థులందరికీ గురుకులాల్లో సీట్లు ఇవ్వలేము. చూడండి, డే స్కాలర్ అంటే గురుకులాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి చదువుకొని ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందేమో ఓపారి చూడండి అని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ఉద్యోగులకు డిఏ పెంపు ఈ నెల వేతనంతో కలిసి జూలై 1 నుంచి చెల్లింపు, 2023 జనవరి నుండి వర్తింపు, బకాయిలు పిఎఫ్ ఖాతాలో జమ, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. మరోమారు అనీషా ముందుకు కేటీఆర్, సోమవారం హాజరు కావాలంటూ నోటీసులు. చూడండి మరోసారి మన విచారణకు హాజరవుతున్నారండి. అవినీతి నిరోధక శాఖకు మన కేటీఆర్ గారు అవుతున్నారండి. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తులో భాగంగా భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నందున దీనిపై తాము నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు అవినీతి నిరోధక డిఎస్సి మసీద్ అలీఖాన్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఇందులో పేర్కొన్నారు. చూడండి మళ్ళీ కేటీఆర్కు మళ్ళీ విచారణకు పిలిపిస్తున్నారండి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందని ఒకసారి విచారించారు. ఇప్పుడు మళ్ళీ విచారణకు రమ్మంటున్నారండి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది. తర్వాత లండన్లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేటర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఇదే కేసులో కేటీఆర్ను మరోసారి విచారించేందుకు గత నెల 29వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అవినీతి అధికారులకు అవినీతి నిరోధక అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా వైఫల్యాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము కేటీఆర్. చూడు ఎన్ని ఇచ్చినా కూడా మేము వదిలిపెట్టము అంటున్నారు కేటీఆర్ గారు. వివేక హత్య కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన నిందితులు. ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు శుక్రవారం హైదరాబాద్ సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ప్రధాన నిందితుడు గంగిరెడ్డిని జైలు నుంచి హాజరుపరచగా రిమాండ్ ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులైన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, డి శివశంకర్ రెడ్డి, గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మూడో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి అనుమతించారు. చూడు ఇదేనండి ఈనాడు తెలంగాణ దినపత్రిక. 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినా. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.